సమావేశానికి హాజరైన మండల నాయకులకు మీడియా వారికి పేరు పేరున అందరికీ నమస్కారములు. గత రోజు 2 రోజుల క్రితం గాండ్లపేట మండల వైసీపీ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదిరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో. ఆ ప్రెస్ మీట్లో కొంతమంది నాయకులు మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లు గుమ్మక్కయ్యి బిల్లులు స్వాహా చేస్తున్నారని. అయ్యా, మీకు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారా, లేదంటే ఏమన్నా మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారా నాకు అర్థం కాలే. ఏ విధంగా గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారు ఎన్ఎంఎంఎస్ గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి భారీగా జరిగింది ఎన్ఆర్జీఎస్ అనే ఉద్దేశంతో ఒక ఎన్ఎంఎంఎస్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఒక్కరోజు ఏదైనా వాళ్ళ పేమెంట్ రాదు. గతంలో హైదరాబాద్లోని, బొంబాయిలోని, బెంగళూరులోని విచ్చలు విడిగా దోసేశారు. ఆ మాట్లాడిన నాయకుడికి వారము ఎంత ఇస్తున్నారు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మీ వాళ్ళతో తెప్పిస్తాం, రాండి గాండ్లపేట నడు రోడ్లకి పిల్లకిస్తాం, చెప్పిస్తాం. కానీ ఇట్లా రాజకీయాలు చేయాల, హుందాగా చేయాల, చిల్లరగా చేయకూడదు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తాను. ఇది సరైన పద్ధతి కాదు. మీరు వాస్తవాలు తెచ్చుకొని మాట్లాడాలని నేను ఈ సభాముఖంగా ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. అంతే స్థాయిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ వాళ్ళకి పని పెట్టలేదు, టీడీపీ వాళ్ళకి మాత్రమే పని పెడతారంటారా. ఇది మండలంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు విచారించండి. టీడీపీ లేదు, వైసీపీ లేదు. మా నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో పార్టీలతో సంబంధం లేకుండా పథకాలు అందించండి అని చెప్తున్నాను. ఆ పద్ధతిలోనే మేము నడుస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కానీ పార్టీలతో సంబంధంలో మన ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికైనా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ తప్పు చేస్తే నేను ఉపేక్షించను, మీరు ఎక్కడ తప్పు చేయదండి, నేను తప్పు చేయను, మీరు హుందాగా వ్యవహరించండి అని మాకందరికీ ఎన్నోసార్లు గతంలో చెప్పడం జరిగింది. అదే మన గాండ్లపేట మండలంలో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కరుడుగట్టిన తీవ్రవాదికి ఆయనకు అనారోగ్యంతో గురైతే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఊరిదన్నా కానీ అయ్యా నేను ఎమ్మెల్యే అయినా నాకు వైఎస్ఆర్ పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకుడికి 3.5 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. మా ఉండే ఉందాతనం అది. మీరు ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే పథకాలు 50 ఏళ్ళ పెన్షన్ అని ఎప్పుడు ప్రజల కోసమే మా ఎమ్మెల్యే ఆయన అదే స్థాయి అదే వస్తాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, గత శనివారం రోజు గాండ్లపేటకు సంబంధించిన వైసీపీ మండల నాయకులు మిగతా కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. ఉపాధి హామీలో ఎన్డీఏ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ ఉంది, నాయకుల పేర్లతో బిల్లు చేసుకుని తింటున్నారు అనేటువంటి ఆరోపణ కొంతమంది నాయకులు చెప్పడం జరిగింది.
వసనాలు అయితే మీ ప్రెస్ మీట్లో ఉన్న నాయకులు చాలామంది ఆల్రెడీ డబ్బులు తిన్నారని కేసుల వరకు కూడా వచ్చి అనేక ఇబ్బందులు పడి మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు మీ నాయకుల్లోనే ఉన్నారు. ఆ విషయాన్ని ఒత్తిడికి తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెత్త ఆలోచనలతో మీరు మాట్లాడితే సహించము. ఎన్డీఏ ప్రభుత్వం నిశ్చపక్షపాతంగా చెప్తా ఉంది, ఎక్కడే కానీ అవినీతి జరగకూడదు, పేదలకి కష్టపడిన వాళ్ళకి ఏ మాత్రం మనం నష్టం చేకూర్చకూడదు, వాళ్ళకి న్యాయమైనటువంటి కష్టాల దగ్గర కూలి ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఉమ్మడిగా ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తూ ఉండే పనిని మీరు ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి చేస్తానని తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకొని ఉండమని చెప్పేసి ఈ నాయకుడికి హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్నికి తిరిగి చూసుకోవాలా ఏం చేసినాం అనేది. ఎక్కడో ఉన్న వాళ్ళతో కూడా మీరు బిల్లులు పెట్టుకొని ఒకరే కాదు లక్షల రూపాయలు అవినీతి చేశారు. మేము పబ్లిక్గా చెప్తున్నాం, మేము తీసుకునేట్లు మీరైతే మీరు తీసుకున్నట్టు మేము నిరూపిస్తాం. మేము ఎవరైనా కానీ మా నాయకులు కానీ మా మండలంలో నాయకులు కానీ ఎవరైనా తీసుకున్నట్టు నిరూపిస్తే మేము ఎక్కడికైనా ఛాలెంజ్ చేసి మేము మీ రిప్రజెంటాకి మేము వచ్చి ప్రమాణకం కానీ లేదంటే నిరూపించడానికి రెడీగా ఉన్నాం. ఇంకొక తూరి ఇలాంటి ఆరోపణలు చేయకూడదని చెప్పేసి మీ నాయకులకు వైసీపీ నాయకులు గాండ్లపేట వైసీపీ నాయకులకు హెచ్చరిస్తూ మంచి పద్ధతిలో సమన్వయ పద్ధతిలో మీరైతే పేదలకు మంచి చేయాలని మీరు ఆలోచన మీకుంటే ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే మా దృష్టికి కూడా తీసుకురండి, మీ మాట కూడా తీసుకుంటాం. పద్ధతిగా మనం అందరికీ కూడా న్యాయం చేద్దాం. అట్లని అనవసరంగా నాయకుల మీద కానీ ప్రభుత్వాల మీద కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ నిందలు కానీ అభినందనలు కానీ మాటలు కానీ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటున్నాం. మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి పద్ధతుల్లో అవగాహన చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. వైసీపీ నాయకులు మండల వైసీపీ నాయకులు కలిసి మీటింగ్ పెట్టి ఏదేదో చెప్పినారు, వాళ్ళకు నోటుకు వచ్చినట్టు చెప్పినారు. కాకపోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు వాళ్ళ అరాచకాలు అయితేమి వాళ్ళ దౌర్జన్యాలతో ఇక్కడ మన కూలీ పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్ల పైన చాలా దౌర్భాగ్యంగా మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని గోకులాలు చెట్లు పేర్లు పెట్టి వాళ్ళు వచ్చి తన స్వలాభాల కోసం ఇప్పుడు వచ్చి ఫామ్ హౌస్లు కడుతున్నారు. కాకపోతే మనం అటువంటి ఏంటి చర్చించలే. ఎందుకంటే మనం ఎంతసేపు నీతి నిజాయితీగా ఉండాలా, 10 మందికి న్యాయం చేయాలా, 10 మందికి ఏదైనా సాయం చేయాలా కానీ లేనిపోని అపండాలు వేయడం పద్ధతి కాదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో సొంతంగా నాకే బిల్లులు నిలబెట్టిన దాఖలాలు ఉన్నాయి. గాలిపేట ఫీల్డ్ అసిస్టెంటే గత ప్రభుత్వంలో నాకు వచ్చి నేను చెట్లు దాదాపు వచ్చి 180 చెట్లు నాటించినాను. అతనే నాకు స్టార్టింగ్ అన్ని టోటల్గా బిల్ పెట్టించినాడు. కాకపోతే బిల్ పెట్టి మళ్ళా మధ్యలో ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే చెప్పినాడనే ఉద్దేశంతో మీరే ఇక్కడ ఉండే వైసీపీ నాయకులే ఇతను టీడీపీ కార్యకర్త క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు నిలబెట్టాలా అనే దురుద్దేశంతో మీరు అప్పటి నుంచి దాదాపు మన కూటమి నాయకులకు దాదాపు ఒక 10 మంది దాకా మీరు బిల్లు నిలబెట్టారా లేదా మీ గుండె మీద చేపెట్టుకొని నాకు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా కూలీ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు. ఎక్కువ పనిచేసే వాళ్ళకు మాత్రమే నిలబెడుతున్నారు. టోటల్గా ఫుడ్ తీసుకుంటే మన ఇది పవన్ కళ్యాణ్ సార్ అయితే నిష్పక్షపాతంగా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఐస్ కానీ ఫేస్ కానీ ఫోటో తీస్తేనే అక్కడ ఎవరు పని చేస్తున్నారో పొద్దున్నే 6 గంటలకు పోతే 6 గంటలకు ఒక ఫోటో, మళ్ళా తిరిగి పని చేసిన తర్వాత 12 గంటలకు అయింది అనుకోండి మ్యాక్సిమంగా 12 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఫోటో అదే ఫోటో. ఇతను ఏ ప్లేస్ లో పని చేస్తున్నాడు, ముందు స్టార్టింగ్ లో ఎక్కడ ఉన్నాడు, మళ్ళా వచ్చేటప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఆ ఫోటోతో సహా బయోడేటాతో సహా నిష్పక్షపాతంగా పని చేయాలనే ఉద్దేశంతో పనిచేపిస్తున్నాడు. అంత నిష్పక్షపాతంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం పైన మీరు అపనిందలు అవాకులు చవాకులు పేర్చడం పద్ధతి కాదు. ఇదే పద్ధతి మీరు కొనసాగితే
మనము ఊరుకునేది లేదు. కాకపోతే ఎందుకు మనం గమనున్నామంటే మన గ్రామంలో మన మండలంలో ఎటువంటి అరాచకాలు ఇవి జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో మనం ఉన్నాము. మీరు దాన్ని ముందులాగే అరాచకాలు చేసి భయపెట్టో భయభ్రాంతులు పెట్టో మనం వీళ్ళకు ఎట్లా తిరిగి ఏదో ఒక విధంగా బయటికి లాగి మనం భయభ్రాంతులు పెడితే స్థానిక ఎలక్షన్లకు మనకు అనదొక్కలా అనే ఒక దురుద్దేశంతోనే మీరు ఈ శ్లోకాన్ని పాటిస్తున్నాము. అటువంటి దానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎనికిపోయే క్వశ్చనే ఉండదు. మీరు 10 మెట్లు ఎక్కితే మనం 100 మెట్లు ఎక్కడానికి మనం రెడీగా ఉన్నాం. కాకపోతే మీరు సముచితంగా మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, మనం ప్రభుత్వ పరంగా అయితే మీరు ఏడనాన్ని రాండి, అదో ఇది అవినీతి జరుగుతుంది అని మీరు మాకు డైరెక్ట్ మాట్లాడండి, మేము సమాధానం ఇస్తాం. మా ఫీల్డ్ అసిస్టెంట్ అదో మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ అవినీతి చేస్తున్నాడు అని అడగండి. మీ ఆగట్టు దొంగ బిల్లులు పెట్టుకొని బెంగళూరులోనో హైదరాబాద్లోనో చచ్చిపోయిన వాళ్ళకు దొంగ బిల్లులు పెట్టి బతకాల్సిన అంత క్రమం మనకు లేదు. మనం నాయకులుగా మనకు ఒక చిల్లి దొంగ మన పేరు ఉందంటే నేను మన మండల నాయకులు, మండలంలో ఉండే టీడీపీ నాయకులు ఎవరైనా కానీ మండల నాయకుల పైన మీరు నిందలు వేశారు, అది చాలా వెనక్కి తీసుకొని మీరు దానికి క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఏ టీడీపీ నాయకులు కానీ అంత దౌర్భాగ్య పరిస్థితులు బతకడం లేదు. ఇక్కడ మనం బతుకుతా అనేది ఎంతసేపు మన కష్టార్జితం, మనం కష్టపడే బతుకుతున్నాం కానీ మీలాగా చిల్లరగా మనం రాజకీయాలతోనే బతకాల ఒక ఉద్దేశంతో బతకడం లేదు. మనం బతుకుతా అనేది మన కష్టము మన స్వార్థితంతోనే మనం బతుకుతున్నాం కానీ ఏదో ఫీల్డ్ అసిస్టెంట్ భయపడు నెల మీరు మామూలు ఇవ్వాలను మీరు గత ప్రభుత్వంలో చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ అందుకు ముఖమ్మడిగా నాకు నెలకు ఇంత ఇవ్వాలా, నెలకు మాకు 10,000 ఇచ్చేయాలా అని మీరు హుకుములు జారీ చేసి వాళ్ళు భయభ్రాంతులు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లుగా డబ్బులు తీసుకున్న దాఖలాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు మీ మనసాక్షికి చెప్పండి, ఒత్తురే మేము ఎట్లా చేశాము, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళ నాయకులు ఏమన్నా అరాచకాలు చేస్తూ లేకపోతే భయభ్రాంతులు పెట్టు ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర మామూలు తీసుకుంటూ అటువంటి చేస్తానారా, అటువంటి ఏవి జరగవు. మన ఎమ్మెల్యే గారు దానికి ఫుల్ నిష్పక్షపాతంగా ఎవరైనా అవినీతి చేస్తా ఉంటే వాడిని ఫస్ట్ మన తన అనే భేదం లేకుండా వాడిని ఖచ్చితంగా దానికి పర్యావరణం జరగాల్సిందే ఆయన నిష్పక్షపాతంగా ఉన్నాడు మన కందికుంట ఎమ్మెల్యే సార్ గారు. ఆయన అడుగుజాడలోనే మనం కానీ నడుస్తున్నాం. ఎందుకంటే అవినీతి అనేది ఉండకూడదు. అవినీతి అనేది ఉంటే మళ్ళీ రేపు పొద్దున మన పైన వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మనం సమాధానం ఇవ్వాలి. కాబట్టి మీరు అవినీతికి ఎక్కడ కానీ పాల్పడద్దండి అనే ఒక నినాదంతోనే మనం కానీ బయటికి నడుస్తున్నామని రాజకీయం చేస్తున్నామని దుర్భాగ్య పరిస్థితుల్లో మనం చేయడం లేదు. వైసీపీ నాయకులకు నేను ఒకే సూచన చెప్తాను, మీరు అటువంటి లేనిపోని అపనిందులు వేసి మేము హీరోలు కావాలంటే హీరోలు కాదు. పేదలకు ఏదైనా వాళ్ళు కడుపు కొట్టి మనం ఏదైనా ఒక రూపాయి తింటా ఉన్నామంటే నడి రోడ్లో పిలుస్తాం. కావాలంటే ఎస్ఐ వాళ్ళ సమక్షంలో మీరు అందరం మనం కానీ వస్తాం. ఎంపీ ఆఫీస్కి వాళ్ళ స్టాఫ్ని పిలుస్తాం. స్టేషన్లో ఎస్ఐ మేడం నడి రోడ్లో నిలబెట్టి ప్రజా దర్బార్ అనే క్షేత్రం పెట్టి మీరు ఏం చేస్తారు మేము ఏం చేస్తామని నిరూపించడానికి మేము ఎప్పుడైనా ఆల్రెడీ ఏ నిమిషంకైనా ఏ గంటకైనా మీరు పిలిస్తే మీరే ఏ టైం ఏ ఆడకైనా పిలిచండి, మేము రెడీగా ఉన్నాం. కానీ ఇట్లా అపనిందలు మానుకొని మీరు ఏమైనా రాజకీయం చేయాలంటే రాజకీయం చేయండి. రాజకీయానికి ఎవరు అడ్డు లేరు. ఎవరు మీ మనసాక్షికి మీ రాజకీయానికి ఎవరు అడ్డు రారు. కాకపోతే ఇవి వేస్ట్ మార్పు వేస్ట్ రాజకీయం చిన్న రాజకీయాలు వదిలేసి మీరు నిజాయితీగా పనిచేయాలని నేను హితవు పలుకుతాను.